ద్వారా ఇంకో ద్వారా కానీ వైన్ షాపుల దగ్గర కూడా చాలా మంది చెప్పుకుంటుంది ఏంటి అంటే, ఇంతకుముందు టెండర్ల ద్వారానైనా ప్రభుత్వానికి ఏదో ఆదాయం వచ్చింది, అది ఏమీ లేకుండా అది జగనే తినేసాడు. డైరెక్ట్ డిస్టిలరీల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని ఈ మార్కెట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి దాని ద్వారా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు 3,000 కోట్లు 4,000 కోట్లు మొత్తం ఆ సొమ్ము కూడా జగనే తినేశారు. ఈ 2 రూపాయల్లో కూడా లిక్కర్ స్కామ్ భారీగా జరిగింది. రేపు పొద్దున్న అరెస్ట్ అయితే జగన్నే అరెస్ట్ చేయబోతున్నారు. దీంట్లో ఒక ప్రచారం అయితే భారీగా వెళ్తుంది. దీనికి వైసీపీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం ఏముంది? ఏమని చెప్పాలి దాంట్లో? ఏం చెప్పాలి అసలు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు అది మౌత్ పబ్లిసిటీ చేస్తారు కరెక్టే. ప్రభుత్వం చేతిలో మద్యం దుకాణం వాళ్ళు చేసామని చెప్తారా? ఇప్పుడు వైన్ షాప్కి 30% డబ్బులని ఈనాడు జ్యోతే కదా రాసింది. అది కుంభకోణం అవుతుందా? డబ్బులే లేకుండా అదే అనేది డబ్బులే లేకుండా వైన్ షాప్ నడిస్తే కుంభకోణం అవుతుందా? నా తెలియక అడుగుతాను. నెల ఇంతని వసూలు చేస్తే కుంభకోణం అవుతుందా? వసూలు చేయడానికి వీలు లేకుండా ప్రభుత్వమే నడిపితే కుంభకోణం అవుతుందా? అలాగే ఏ డిస్టిలరీస్ అయితే ఆనాడు సప్లై చేసినాయో ఏ డిస్టిలరీలుగా ఇప్పుడు కూడా సప్లై చేస్తుంది. ఏమన్నా మారినాయా? వాటిని ఏమైనా బ్యాన్ చేశారా? ఆ రోజున ఏది నాణ్యత లేని ముందు మరి ఇప్పుడు ఆ కంపెనీల నుంచి నెట్ట తీసుకుంటున్నాం. అంతకు ముందు కూడా అయ్యే డిస్టిలరీలు మరి అదే కదా చెప్పేది. 2014లో యాజమాన్యాలు